ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మండిపడ్డారు. ఆయన పోసాని అరెస్ట్ అక్రమమని ఆరోపించారు. అంజాద్ బాషా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజల రక్షణ కోసం కాకుండా పోలీసులను రాజకీయ కక్షల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది. దానికి నిదర్శనమే నిన్న రాత్రి హఠాత్తుగా పోసాని మురళీకృష్ణ గారిని పోలీసులు అరెస్ట్ చేయడము. మరి ఆ పోలీసులు ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ పోలీసులు వచ్చి మేము అనంతపురం నుంచి వచ్చాము అని చెప్పి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా నోటీస్ చూస్తే 27వ తేదీ అరెస్ట్ చేసినట్టుగా మరి ఆ నోటీస్లో పొందుపరచడం జరిగింది. 27వ తేదీ అనగా ఈనాడు రాత్రి 8:45 అరెస్ట్ చేశామని చెప్పి ఆ నోటీస్లో పొందుపరచడం జరిగింది. మరి ఇలాంటి చర్యలు కేవలం ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతాయని చెప్పి కూడా దీనికి నిదర్శనం. తీరా అది చూస్తే ఆ నోటీసులో చూస్తే మరి సంబేపల్లికి సంబంధించి మరి అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పోలీసులు మరి ఆయనకు అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయము, చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.